గొప్ప సోదరుని తెలుసుకోండి. ఇప్పుడు నేను పసిగట్టలేదు, కానీ ఈసారి జయరాజ్ అని బ్రదర్ జయరాజ్ అంకుల్ అన్న ద్వారా ఒక విషయం చాలా బాగా గమనించాను. ఆయన ప్రార్థన చేస్తూ, మీరు గమనించారా ప్రార్థన చేస్తే ఏమన్నాడు ఆయన ప్రార్థనలో? ఇక్కడ అన్నవారు అందరి పాదాలు కడగడానికి కూడా నేను యోగ్యుని కాదు, అర్హుని కాదు అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. అంటే ఆయన ఏం చేసుకుంటాడు? జడ్జి చేసుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు, జడ్జి చేసుకుంటున్నాడు. నన్ను అర్హత లేదని అనుకుంటున్నాడు. చూడండి, అంత తగ్గింపు జీవితం ఉండాలి. భక్సింగ్ గారి తర్వాత అంత తగ్గింపు కలిగిన వ్యక్తి, భక్సింగ్ గారి తర్వాత అంత వినయం కలిగిన వ్యక్తి, భక్సింగ్ గారి తర్వాత అంత వినయ విధేయతలతో ప్రతి వ్యక్తికి కూడా మీరు చూస్తే జయరాజ్ అంకుల్ ఎలా దండం పెట్టి ప్రైజ్లాడు చెప్తాడండి. మీరు వెళ్ళి చూసారు, అబ్జర్వ్ చేశారు? నేను అన్నా ప్రైజ్లాడు అంటే ప్రైజ్లాడు బ్రదర్ అని చెప్పి ఏం చెప్పినా చాలా రిసీవ్ చేసుకుని అందంగా మాట్లాడాడు. ఆయనకు అవసరం నేను ఆయన కాలుగొరకు కూడా సరిపోయి, ఆయన కట్టిన మట్టికి సరిపోను. జయరాజ్ అంకుల్ ఆయన కట్టిన మట్టికి కూడా ఆయన అర్హుడు కాదు. అయినప్పటికీ అంత పెద్ద ఆయన నాతో మాట్లాడడానికి ఏమాత్రం ఆలోచించకుండా ఆయన చాలా సంతోషంగా మాట్లాడుతూ నేను సంతోషపడి పొంగిపోయినమాట. ఆయన పక్కన నడుతుంటే ఆ ఆనందం నేను వర్ణించలేకపోయాను. ఎందుకంటే కొంతమంది ఆయన వేసుకున్న చెప్పులు ఖరీదు ఎంత ఉంటుందో తెలిసి 80 రూపాయలు కానీ ఎక్కువ ఉండదండి. 80 రూపాయలు చెప్పులు వేసుకుంటున్నాడు ఆయన. ఎంత 3 లక్షల శాలరీ కలిగిన వ్యక్తి నెలకి. నేను విన్నాను, నాకు ఎంతవరకు తెలియదు, కానీ 3 లక్షల శాలరీ అయినా ఒకప్పుడే నెలకి. అలాంటి ఆయన 80 రూపాయలు చెప్పులు వేసుకుంటున్నాడు. ఇప్పటికీ కీప్యాడ్ వాడతారు అంటున్నారు. ఆయనకంటూ ఏమీ కొనుక్కోలేదు అంటుంటే అసలు ఆయన ఎంతో మంది సాయం చేశాడు, ఎంతో మందిని చదివించాడు జయరాజ్ అంకుల్. ఆయన తగ్గింపు, ఆయన జీవితం మెత్తని సున్నితమైన మనసు, ఆయన చెప్పే ఆ విధానం, ఆ శైలి, ఆ గద్దింపుతో కూడిన వాక్యం, ఆ ప్రేమతో కూడిన వాక్యం, నిజంగా మరి ఆయన పక్కన నడుస్తున్నప్పుడు నేను ఎంతో సంతోషపడి చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే అలాంటి దైవజనులు కూడా నడవ అనేది అంత వాళ్ళు కాలు పట్టుకోవడం కూడా అర్హత లేదు. ఆ కాలు గడిగా ఆ నీళ్ళు ఎత్తుని చల్లుకున్న ఆ పరిశుద్ధత మనకు అంటుతుంది అనుకోవచ్చు. ఎప్పటికప్పుడు మనల్ని మనం జడ్జ్ చేసుకుంటూ ఉండాలి, మనల్ని విమర్శించుకుంటూ ఉండాలి, మనం తగ్గించుకుంటూ ఉండాలి. అంత దైవజనుడితో అడుగుతూ నేనే మురిసిపోలేదు. నాలో నేను సంతోషపడిపోతున్నాను. ఎంత యోగ్యుని కాను, ఈయనతో అడుగుతాను కానీ నేను అంత యోగ్యుని కాదని ఆయనతో అడుగుతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను అన్నమాట. ఇంకా కొంతమంది ఏమో వచ్చింది, నేను ఆనందం ఏంటంటే నేనంత యోగ్యుని కాదని నా ఫీలింగ్, నా ఇన్నర్ ఫీలింగ్. ప్రభు చదువుతూ ఉంటాడు కదా, ఏదో చెప్తాడు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. అంత తగ్గింపు ఎబ్రోన్ సహవాసంలో. ఇప్పుడు ఎబ్రోన్ ఎక్కడ మెయిన్ ఏ మీటింగ్స్ జరిగినా, VBS జరిగినా, ఏమంటే సమాజ గుడుగులు జరిగినా, మన ఎబ్రోన్ సహవాసంలో ఎటువంటి పెద్ద మీటింగ్ జరిగినా జయరాజ్ అంకుల్ గారు మెయిన్ స్పీకర్కి వస్తారు. ఎందుకంటే ఆయన తగ్గింపు, ఆయన విధానం, ఆయన మాట తీరు, ఆయన అందరికీ ప్రైజ్లాడు బ్రదర్ ఇలాగ పెడతాడండి. ఇలా పెద్ద మామగారు పెట్టేవారు, మా ఆత్మీయ తల్లి ఆవిడ పెట్టింది. ఆవిడ తర్వాత ఇప్పుడు వరకు ఎవరు ప్రైజ్లాడు చెప్పినప్పుడు నేను కూడా ఇలా పెట్టను, ప్రైజ్లాడింది బ్రదర్ షేకండి ఇస్తాను. నేనైతే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది నేనైతే జయరాజ్ అంకుల్ చూసిన తర్వాత ఎప్పుడు అనుకుంటాను ఈయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలనుకుంటాను.